మాకెప్పుడు పండగకే గుర్తొస్తూ ఉంటుంది తిరగలి. ఈ తిరగలు చూస్తే మా అత్తయ్య గారు గుర్తొస్తారు. మీకు ఈ సౌండ్ ఏర్పడుతుంది కదా చిటపట్లు ఆడుతని. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు ఈదిలోంచి మొదలెట్టమాట. అంటే మినువులు అయ్యి శుభ్రం చేసేసి మినువులు అంటే ఇప్పుడు చాలామంది సాయమైన పువ్వులతో కూడా చేసేసుకుంటారు. నేనేంటో నాకు ఈ టేస్టే నాకు నచ్చుతుందండి. అది బాగుంటుంది, ఎందుకో తెలీదు. ఇది దేశవెల్లి మాట, మినువులు బాగుంటాయని తెప్పించాను. ఇప్పుడు వీటిని అయితే వేపాలి. ఇందులో కొంచెం చెత్త చెదారం ఉంటుంది, రాళ్ళు అవి ఉంటాయి కదా, అవన్నీ వేరేసి ఇంకా శుభ్రం చేసేసి ఉంచాను. లోపలికి వెళ్ళిపోదాం. ఇదేమో జంతువులకి బియ్యం, మామూలుగా తడి బియ్యం, అదే కడిగిన బియ్యమే. నేను ఎండలేదు, 2 రోజులు ఎండబెట్టానమాట. అందుకని ఈరోజు కూడా ఎండబెట్టి మిల్లుకి పంపించాలి. పట్టుకొచ్చేసాను ఇంకా మినువులు. కూర కాలీఫ్లవర్ ఎగిరెడుతున్నాను, రైస్ వండేసానండి. పొద్దుడే కడిగేసాను. రేపు ఇంకా ముక్కోటి ఏకాదశి కదండి, అందుకని ఇంక ఇల్లులన్నీ కడిగేసాను. ఇంకా పండగ దగ్గరికి వచ్చింది కదా, ఇంక వంటలు ఉన్నాయి కదా 13వ తారీఖున కాబట్టి. ఎందుకే మాకు కొత్త క్యాలెండర్ రాలేదు, తీసుకోవాలి. అయితే కాలీఫ్లవర్ ఎగిరైతే పెడుతున్నానండి. రైస్ వండేసాను, విడివిడిగా ఉందేమో. ఇంకా కూర అయిపోయిన వెంటనే మినువులు వేపుకోవాలన్నమాట. మినువులు వేపడమే కొంచెం ఓపికగా వేపుకోవాలి. ఇంకా మినువులు వేపేసి మళ్ళీ మీకు చూపిస్తాను. ఇవి వేపినప్పుడు వచ్చే కమ్మటి వాసన ఉంటుంది చూసారా, మా వాళ్ళు వచ్చేసి ఒకటి తినేస్తారన్నమాట, కమ్మగా ఉంటుంది కాబట్టి. లేదంటే చాలామంది ఏం చేస్తారంటే సాయమినపగుళ్ళోనే ఒక పావు కిలో కానీ ఒక చేతి గుప్పుడు మామూలుగా తొక్క మినపప్పు కూడా వేపి మిక్సీ పట్టుకుంటున్నారు, అది కూడా బాగుంటుంది. అలా కూడా నేను ఎప్పుడైనా ట్రై చేస్తాను. అయితే ఇప్పుడు నేను ఈరోజు ఏం చేస్తున్నానంటే మినుము సున్నుండ్లు, గోధుమ సున్నుండ్లు కొంచెం వేపేసి, ఎక్కువ చేయనండి గోధుమ సున్నుండ్లు, కొద్దిగా చేస్తాను. వేపి సున్నుండ్లు చేద్దాం అనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ అయితే చాలా పిండి వంటలు చేశాను కదా, ఈ ఇయర్ అయితే నేను మామూలుగా సింపుల్గానే చేద్దాం అనుకున్నాను. ఎంత సింపుల్గా చేసినా పిండి వంటలు ఎంతో కొంత అంటే ఆ పండగ హడావుడి అనిపించదు. పిండి వంటలు ఏదో చేసుకుంటేనే ఏదో పండగ హడావుడి ఉంటుందన్నమాట. చుట్టాలు ఎవరైనా వచ్చినప్పుడు పెట్టుకోవడానికి. అదిని తమ్ముడు అది వస్తానంటున్నాడు, చూడాలి మరి. ఇంకా ఫోన్ చేయలేదు వాడికి కూడా, ఫోన్ చేయాలి. ఇంకా బయలుదేరుతానంటున్నాడు లీవ్ తీసుకుని. మీరు చూసారు కదా తమ్ముడిని, ఇంతకుముందు కూడా మీకు చూపించాను నేను లాస్ట్ ఇయర్ కూడా. ఇంకా పండగ అంతా ఊళ్ళోనే ఉంటుంది కదా హడావుడి అంతని. మరి మన వాళ్ళందరూ సిటీలో ఉన్న వాళ్ళందరూ వచ్చేసారా, ఇంటికి చేరిపోండి. మరి పండగ హడావుడంతా పల్లెటూరులోనే ఉంటుంది. పందెం కోళ్ళు ఇవి అవి హడావుడి బాగానే ఉంటుంది. ఉప్పు అది సరిపోయింది. ఇంకా కూర కొంచెం వాటర్ లేకుండా బాగా ఎగరబెట్టేస్తే బాగుంటుంది. తక్కువే వండుతున్నాను. పొద్దున్న కొంచెం లేట్గా టిఫిన్ చేసి ఇంకా కడుగులు అయ్యి పొద్దున్నే మొదలెట్టేస్తాను అనమాట. లేకపోతే అవ్వదండి మాకు, 2 పోర్షన్లు ఇల్లు కదా, కొంచెం పని ఎక్కువగా ఉంటుంది. ఇంక ఇది అయిపోయిన తర్వాత మినువులు ఎత్తుకుందాం. ఇదిగోండి మినువులు అయితే వేసేసాను. ఇప్పుడు ఇవి మరీ హైలోని కాకుండా మరీ సిమ్లోని కాకుండా వేపుకోవాలన్నమాట. అప్పుడు మనకి వేగిందని ఎలా తెలుస్తుంది అంటే, ఇదిగోండి ఇలా కలంలో రాయి ఉంటుంది కాబట్టి, ఈ వేగినప్పుడు కమ్మటి వాసన వస్తుంది. ఆ వాసన వచ్చినప్పుడు కొన్ని తీసుకుని అలాగా అరుగు మీద, ఇక్కడ టైల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ పెట్టేసుకుని ఒక నలిపితే మనకి లోపల దోర రంగు వచ్చింది అనుకోండి. కొన్ని బాగా మాడిపోయినాయి అనుకోండి, చేదొచ్చేస్తుంది సున్నుండ. మాడినివ్వకుండా, కొంచెం మాడితే కానీ అన్నీ మాడినివ్వకుండా చూసుకుంటే ఈవెన్గా అంటే కలపాలన్నమాట. అంత సమానంగా కలుపుకుంటూ ఉండాలి. ఒక పక్క వేగి ఒక పక్క తెల్లగా ఉంటే టేస్ట్ బాగోదు. కమ్మగా వేపాలన్నమాట. కుండలో అదైతే చెప్తారు, మనకి కుండ ఉన్నాయి కళాయిలు. ఇంక ఎలాగది సేవంటిది ఉంది కదా అని ఇంక పెట్టేసాను. కిందకి వెళ్ళి తీసుకురావాలండి, మెయింటెనెన్స్ చేయాలి. మట్టి కుండలు అవి చేసుకోవాలంటే వాటికి ప్లేస్ ఉండాలి, చక్కగా పెట్టుకోవడానికి అన్నీ తగిలించి పెట్టడానికి అది ఉండాలి, అప్పుడే బాగుంటుంది. ఇదిగోండి కడిగేసి ముగ్గులు పెట్టేశాను. మా ఇంట్లో వంటగదిలో సన్ఫ్లవర్స్ వచ్చేసినాయి. మొన్న అయితే డిజైన్స్ పెట్టాను, ఇప్పుడేమో సన్ఫ్లవర్. బాగుందా? అయినా ఈ బ్లాక్ గచ్ మీద ఎన్ని పెట్టినా అంత అందం అనిపించదండి. ఏదో తృప్తి కోసం ముడిది ఉంచకూడదు కాబట్టి అలా పెట్టుకుంటాను అంతే నేను. ఇది కొంచెం బాగా వేపుకోవాలన్నమాట. దోరగా వేగిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇది తిరగలే మరి గచ్చు మీద పెట్టాలి కదా, జరగకుండా ఉంటుందని గోన్సం చేస్తున్నాను.
తీసేస్తున్నాను. అన్నయ్య భోంచేస్తున్నాడు. మా వాడు లేట్ అండి పాపం, ఎడిటింగ్ చేసుకొని వాడి ఛానల్లో వీడియోస్ పెట్టుకోవాలి కదా, ఆ హడావుడిలో ఉన్నాడు. ఆ, ముందు గోన్సన్ చేశాను, టైల్స్ మీద జరుగుతుందేమో అని. దీన్ని మోపు చేయడానికి మాకు పడ్డ అవస్థ అంతెంత కాదు. మాకు ఎప్పుడు పండగకే గుర్తుకొస్తూ ఉంటుంది ఈ తిరగలి. ఈ తిరగలు చూస్తే మా అత్తయ్య గారు గుర్తుకొస్తారు. ఎంత పెద్దదైనా సరే, అంటే పెద్దదంటే మా అత్తయ్య గారు గుర్తుకొస్తూ ఉంటారు ఈ తిరగలు చూసినప్పుడల్లానే. ఆవిడ మాట ఈ తిరగలదిని అయితే ఆవిడ ఈ 2 కొంచాలైనా 3 కొంచాలైనా నోకి ఇందులోనే ఇసిరేవారు. అందులో సన్న నూకొస్తే ఇడ్లీకి వేసేవారు, ఇంకా ఓ మాదిరి నూకొస్తే అట్లు వేసేవారు. గుర్తుందా నానమ్మ? చేసేవారు. అమ్మో, ఆవిడకి ఓపిక మామూలు ఓపిక కాదు. అప్పుడు రోజులు అటువంటివండి, అంత స్ట్రాంగ్గా ఉండేవారు. నేను ఎక్కువ పని చేస్తే కనుక నీకు తెలియట్లేదు, బాగా చేసేస్తున్నాం మేము, ఇదిగో అలా చేసే మాకు ఇప్పుడు బలం ఉండట్లేదు, అది ఊరికే తెగ చేసేస్తున్నాం అనేవారు. అదే ఇప్పుడు ఉండంటే నా వీడియోలో మీకు ఖచ్చితంగా చూపించాను మా అత్తమ్మ గారి మాట వేళ ఉండేది. అప్పుడు వాళ్ళు కదండి, అప్పుడు వాళ్ళ సంగతులు చెప్పేవారు అన్నమాట. మేము జొన్న అన్నం తినేవాళ్ళం, పోటేసేవాళ్ళం, ఇంట్లోనే ఉండేదంట వాళ్ళకి రోకలు అదిని ఇంట్లోనే వేసేవారంటండి. ఏ రోజుగా రోజు పోటేసి తీయడం అలా ఉండేది మాకు అప్పట్లో అని చెప్పేసి అంటున్నారు. అదిగోండి, ఇంకా ఒక్క వాయి ఇంకా ఏగలేదు. సున్నుండలు అంటే ఈజీగా అనుకుంటారు, మినుములతో అయితే చేయాలంటే ఎంత ఉంటుందంటే, దీన్ని మళ్ళీ చల్లారిన తర్వాత ఇసరాలి, దాంట్లోంచి మళ్ళీ బ్లాక్ పొట్ అంతా తీయాలి, తర్వాత మళ్ళీ మిల్లికైనా పంపించాలి లేదా మిక్సీ ఆడాలి, ఆ తర్వాత పంచదార బెల్లం 2 కలిపి చేయాలి, మళ్ళీ నెయ్యి వేసి నొక్కాలి. ఎంత పని ఉంటుందో. పూర్వం ఏముందిలేండి, మా చిన్నప్పుడు కూడా ఇంతంత సున్నుండలు ఉండేవి, ఇప్పుడు ఇంతంత అయిపోయినాయి. ఇంత సున్నుండ కాస్తే ఇంత అయిపోయింది. అప్పుడు ఒక సున్నుండ ఇచ్చేవారు ఒక్కొక్కరికని, తినేటప్పుడు మొహం మొత్తేసేది అన్నమాట. కానీ తినేసేవారు అప్పట్లో నాన్న, కమ్మగా బాగుండేది, బలం కూడా ఇది. ఆఖరివాయండి ఇంకా బాబోయ్, ఇంచుమించు 2 గంటలు పట్టేస్తుందండి నాకైతేని. సిమ్లో పెట్టి కొంచెం మళ్ళీ హైలో పెట్టి మళ్ళీ పైన కూడా ఇంకా కొన్ని పనులు ఉన్నాయన్నమాట, మొక్కలకు నీళ్ళు పట్టడం ఒకటి. ఇప్పుడు బయట కడగలేదు ఇంకానే, ఇంట్లో అయినాయన్నమాట. అందంగా మళ్ళీ కడిగి ముగ్గులే పెట్టుకోవాలి కదా. అదిగోండి గోధుమలు కూడా తీసేసాను బయటికి, గోధుమలు కూడా వేపుకుందాం. దోరగా వేపాలన్నమాట, అది నేను చూపిస్తాను. ఇంట్లోనే వేపుకునేవి కాబట్టి ఇవి ఇంట్లో చేసుకునే పనులు కాబట్టి కొంచెం చీకటి పడినా పర్వాలేదు అనుకుంటున్నాను. ముందు పైన అది నీళ్ళు పట్టేసి వెళ్తున్నప్పుడే కొంచెం బయట అది కడిగేసుకున్నాక మిగతా ప్రాసెస్ అసలు ఇసిరి అదే ఉంటాయి కదండి, ఇది ఎలా వేపాలి అదంతా మీకు చూపిస్తాను. మినువులు అయినాయండి గోధుమలు. అసలు ఇందాకడ అయిపోదును, పైన మొక్కలకి నీళ్ళు పట్టుకుని వచ్చాను, లేట్ అయిపోయింది. కింద మళ్ళీ చుట్టూరు కడుక్కు రావాలి, అది కడిగి ముగ్గులే పెట్టాను. హారిక లేదేమో, కాలేజీకి వెళ్ళిపోయిందేమో, నాకు అసలు హెల్ప్ చేయడానికి ఎవరు లేరు, మాండానికి కూడా లేదు. మొన్న శ్రీశైలం వెళ్ళాము, తర్వాత వచ్చిన తర్వాత తనకు ఫీవర్ వచ్చి అలా కాలేజ్ మానేసింది. ఇంకా అంటే ఎక్కువ లీవ్ పెట్టడానికి లేదన్నమాట మళ్ళీని. అందుకని ఇంకా కాలేజీ రెగ్యులర్గా వెళ్ళిపోతుంది తను. హాలిడేస్ మరి ఎన్ని రోజులు ఇచ్చారో తెలీదు. ఇది ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఇంత స్టోరీ చెప్తుంది కారణం ఏంటంటే, నేను ఒక్కదాన్నే చేసుకోవాల్సి వస్తుంది అన్నీని. పొద్దుటి నుంచి ఇంక ఇదే పని అయిపోయింది. ఏదైనా ఇంటికి ఆడపిల్ల ఉంటే కొంచెం హెల్ప్ చేస్తుంది. మగపిల్లలు పర్వాలేదులేండి, మా వాళ్ళు కొంచెం ఇంట్లో ఉన్నారు కాబట్టి కొంచెం హెల్ప్ చేశారు నాకు. ఇక్కడే పక్కన పెట్టడం అదిని, లేకపోతే అస్సలు అవ్వదు. సామానం అంటాం కానీ ఎక్కువ సామానం ఉన్న పనే మనకి. మీకు ఈ సౌండ్ వినపడుతుంది కదా, చిటపట్లాడుతూనే. ఇవన్నీ కూడా అండి గోధుమలు ఏ స్టేజ్లో వేగాలంటే ఉబ్బుతాయి అన్నమాట. గోధుమలు వేపుతున్నప్పుడు లోన ఉడికి అది గింజ గొల్లిరుగుతుంది అన్నమాట. ఇలా మనకి బుడగల్లాగా అయిన తర్వాత కొంచెం దోరగా వేగిన తర్వాత తీసేసుకోవడమే. ఇప్పుడు ప్రస్తుతానికి ఇవి ఒక్కోటి వేగుతున్నాయి. ఇవి చూడండి ఎలా ఉన్నాయి, వాటికి వీటికి అంటే కొంచెం కలర్ చేంజ్ అవుతే సరిపోతుంది అన్నమాట. ఆ చేంజ్ అయితే తెలియట్లేదు అంటే అది కొంచెం బుడగలా ఉబ్బుతుంది. ఉప్పు ఇదిగోండి ఇలా టప్ టప్ అని పేలుతూ ఉంటుంది అన్నమాట. కొంచెం దోరగా వేపుకుంటే సరిపోతుంది, కమ్మట వాసన వస్తుంది. ఇదిగోండి ఇప్పుడే వేసాను అనమాట, ఇంకా ఆఖరి వాయి మాట. ఇదిగోండి ఇది ఇలా ఉందా, పక్కన చూడండి, 2 పక్కన పెట్టి చూపిస్తాను, మీకు తేడా తెలుస్తుందేమో. ఇది కొంచెం రోస్ట్గా వేగినాయి. ఇంకా వీడియోలోకి ఇది కూడా లైట్గానే అంతుంది కానీ ఇది కొంచెం దోరగా, ఇదిగోండి బాగా మంచి రంగు వచ్చేలాగా వేపుకోవాలన్నమాట. ఇంక ఇవి అయిపోతే పక్కన పెట్టేద్దాం. ఇదిగోండి తిరగలైతే
పాపం కొంచెం దానికి సరిగ్గా ఉంటే బావుంటుందండి. మేమేమో అప్పటికప్పుడు విట్లాచారులు మోపింగ్ చేసినట్టు అంతేనా? కరెక్ట్‌గా చెప్పానో లేదో అలా మోపింగ్ అయితే చేసాం. సాయిరాము, మా వారు, నేను మొత్తం మీద మధ్యలో కర్ర అస్సలు నిలబడలేదు. ఇది బానే నిలబడింది. క్లాత్ పెట్టి కొంచెం పెట్టాము. ఎప్పుడుదో కదండీ! అత్తమ్మయితే ఎన్ని కొంచాలైనా సరే వరినూక ఆడేసేవారండి. ఇప్పుడు మేమైతే కాసేపు తిప్పేటప్పటికే బాబు అన్నంతగా ఉంది. ఇదిగోండి చక్కగా ఈజీగా అయిపోతుందండి. మినువులు కదా! పెద్ద పని అనిపించదు. శ్రమ ఏమి అనిపించదు. చాలామంది మన వీడియో చూసిన వాళ్ళు ఇంత అవసరమా ఈ ప్రాసెస్ అనొచ్చు. కానీ ఇదే టేస్ట్ బావుంటుంది. నేను సాయి మినపగుళ్ళది నాకంత నచ్చదు. కాబట్టి ఖచ్చితంగా నేను తొక్క మినుములు తెచ్చుకుంటాము. ఇలాగే వేయిస్తాను. ఇలాగే ఏదో ఒకటి మోపింగ్ చేసి ఇసిరేసి మిక్సీ పట్టేస్తాననమాట. పిండైతే చేసేస్తాను. పప్పు ఇదిగోండి. మనకింత కలర్ రావాలంటే మనం ఎప్పటికప్పుడు వాయి ఏపుకున్నప్పుడల్లా నలిపి కొంచెం కలంలో రాయితో నలిపితే మనకు ఆ మినుము అనేది నలుగుతుంది కదా! ఈ కలర్ వస్తే సరిపోతుంది. దీంట్లో కొంచెం బియ్యం గానీ, గులసెనపప్పు గానీ కొంచెం అటు ఇటు వేపి పొడి చేసి కలుపుతారు. నేనైతే మిల్లుకి పంపను. ఇంట్లోనే మిక్సీ పట్టుకుంటాను. మిల్లుకి పంపితే మెత్తగా అటుకులా ఆడేస్తారు. దానివల్ల ఏంటంటే సున్నుండ తినేటప్పుడు నోటికి అంటుకుపోతూ ఉంటుంది. అదే మనం కొంచెం మొరుంగా మనకు దగ్గరగా కొంచెం చిన్నగా మనకు మరీ మెత్తగా కాకుండా మిక్సీలో పట్టామంటే బావుంటుందండి. ఇంక ఇదంతా చేసేసుకుంటాను. ఈరోజు మా ఇంట్లో హడావిడైతే ఇలా ఉంది. మీకు పూర్తిగా చూపించలేదు గానీ, చాలా పనుందన్నమాట ఈరోజైతేని. ఇంకా బియ్యం అది నానబెట్టి కడిగి ఇవన్నీ చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. ఎందుకంటే అరిసెలు, పాకం చేద్దామనుకుంటున్నాను. నాకిష్టం మాట పాకం ఎంతమందికిష్టం. పల్లెటూరులో అయితే క్రిస్పీగా పగుళ్ళొచ్చినయి అయితే చాలా టేస్టీగా ఉంటాయి. అవి కూడా చేద్దామనుకుంటున్నాను. మొత్తం మీద ఈ పనైతే కానిచ్చేస్తున్నాను. గోధుమలు కూడా ఆడేసుకుంటానండి. పిండి ఆడేసుకొని పక్కన పెట్టుకుంటే మీకు చెప్పాను కదా! రేపనగా శుభ్రంగా నెయ్యేసుకొని చక్కగా లడ్డూలు చేసుకుంటే మంచి కమ్మటి వాసన వస్తది. ఎప్పుడు కావాలితే అప్పుడే. అంత పిండి మనం ఉండలు చేసేసుకోక్కర్లేదు. ఆ నెయ్యి పీల్చేసి లేదంటే అంటే ఫ్రెష్‌గా చేసుకున్నది వేరుగా ఉంటుంది కాబట్టి ఎంతవరకు అంటే ఎన్ని కావాల్సొస్తే అంతవరకు మన సున్నుండలు చుట్టుకుంటే సరిపోతుంది. ఇదండి ఈరోజైతే. వీడియో నచ్చిందా మీకు? సరదాగా అయిపోయింది మా ఇంట్లో. రేపొద్దుట వైకుంఠ ఏకాదశి కాబట్టి గుడికది వెళ్తాము. తెల్లవారుజామునే లెగాలి. ముందు ఇది వాడేసుకొని దీంట్లోంచి మళ్ళీ నల్లపొట్టు మనం చెరిగేసుకోవాలమాట. చెరిగేసుకుంటే ప్లెయిన్ వచ్చేస్తది. కొందరు ఇంకో పోటు కూడా ఏస్తారు మళ్ళీ బద్ధకేమైనా ఉంటే. అయితే మనం ఏపేసుకున్నాం కాబట్టి కొంచెం తక్కువొచ్చేస్తది. కాబట్టి నేనింకా ఇది మొత్తం చెరిగేసిన తర్వాత ఇంకా మిక్సీ పట్టేసుకుంటాను. ఈరోజండి వీడియో నచ్చిందనుకుంటున్నాను మీకు ఈరోజైతేనే. నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.